ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో దాగున్న ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతమైన జలపాతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ జలపాతం చూడాలంటే ఒకంత సాహసం చేయాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒరిస్సా బోర్డర్లో ఉన్న పిట్టలబుర్ర జలపాతాన్ని బాహుబలి జలపాతం అంటారు. ఏఎస్ఆర్ జిల్లా పేడబైలు మండలం గుంజివాడ గ్రామ పరిధిలో ఉన్న ఈ జలపాతాన్ని గుంజివాడ జలపాతం, తారాబు జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ పిట్టలబుర్ర జలపాతం చేరుకోవాలంటే పాడేరు నుండి జీమాడుగుల మీదుగా గుంజివాడ గ్రామం చేరుకోవాలి. చింతపల్లి నుండి వెళ్ళిన జీమాడుగుల మీదుగానే గుంజివాడ గ్రామం చేరుకోవాల్సి ఉంటుంది. గుంజివాడ గ్రామం వరకు వచ్చి అడవి దారిలో 20 నుండి 30 నిమిషాలు నడవాలి. ఓ పెద్ద వాగు కూడా దాటాలి. కొండల మధ్య నుండి చాలా ఎత్తు నుండి నీళ్లు పడే ఈ జలపాతానికి రావాలంటే రవాణా సౌకర్యాలు పెద్దగా లేకపోవడంతో క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేవారు మంచినీరు, తినడానికి ఏమైనా తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే అక్కడ ఏమీ దొరకవు. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు వెళ్ళకపోతేనే మంచిది. జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒంటరిగా వెళ్ళకండి. రవాణా సౌకర్యాలు లేని అటవీ ప్రాంతంలో గిరిజన గూడెల మధ్య ఉన్న ఈ జలపాతాన్ని చూసిన వెంటనే మన శ్రమంతా మర్చిపోతాం. 150 అడుగుల ఎత్తు నుండి పడే ప్రతి నీటి చుక్కలో సాహసం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఇదే జిల్లాలో మారేడుపల్లి మండలంలో 2025 నవంబర్ 18న ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఈ ప్రాంతంలో ఉన్నంతసేపు గిరిజన హక్కుల కోసం పోరాడే చాలామంది వీళ్ళు గుర్తొస్తారు. మానవ నాగరికతను రక్షించాలి అనుకునే వారికి ఎంత విధ్వంసం చేసైనా, గనులు భూములు ఆక్రమించుకోవాలి అనుకునే వారికి సాక్షిభూతం ఈ గిరిజన ప్రాంతాలు.